టీవీ5 చంద్రబాబుకు ఊడిగం చేస్తూ ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కంటెంట్ ఏంటంటే టీవీ5 సాంబశివరావు డైరెక్ట్గా చెప్తున్నాడు. బిఆర్ నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, మేము చంద్రబాబుకే సపోర్ట్ చేస్తాము అని. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే పని అయితే ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేస్తాము అని డైరెక్ట్గా ప్రకటించుకున్నట్లయితే అది మీడియా కిందకు ఆ ఛానల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీడియా ఛానల్స్ అనేటివి జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం వాళ్ళు పని చేయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ కార్డు తీసుకుంటున్నారు, మీరు ప్రజల కోసం పనిచేస్తామని. రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తామని జర్నలిస్ట్ కార్డు మీరు తీసుకోవట్లే. ఏ స్కూటర్ పైన చూసినా, ఏ కారు పైన చూసినా ప్రెస్ అని రాసుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకు ప్రెస్ అని రాసుకుంటారు? మేము జర్నలిస్టులము, ప్రజల కోసం సేవ చేస్తున్నాము అని ప్రెస్ అని రాసుకుంటారు. మేము డైరెక్ట్గా ఒక పార్టీకే మేము సేవ చేస్తాము అనుకునే పని అయితే మీరు జర్నలిస్టులు కారు, మీరు చేసేది సేవ కాదు. అటువంటప్పుడు మిమ్మల్ని మీడియా అని చెప్పకూడదు. ఏంటంటారు? మీడియా అని టీవీ5 లాంటి సంస్థలని చెప్పకూడదు. అందులో పనిచేసే వర్కర్స్ని జర్నలిస్టులు అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వీటిపైన కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలి. సమాచార శాఖ చట్టం కింద ఇటువంటి మీడియా సంస్థల్ని రాజకీయ పార్టీలకు డైరెక్ట్గా మేము ఊడిగం చేస్తాం, సపోర్ట్ చేస్తాం అనే పార్టీలకు మీడియా అనే పదాన్ని తొలగించాలి. జర్నలిస్టులు అనే పదాన్ని తొలగించాలి. వాళ్ళు చెప్పుకునే అర్హత లేదు. జర్నలిస్టులు అని చెప్పుకునే అర్హత లేదు. మాది మీడియా అని చెప్పుకునే అర్హత లేదు. అందులో వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు పొందేందుకు అర్హులు కారు. ఒక్కసారి టీవీ5లో ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో మన విశ్లేషణ ద్వారా అందిస్తాం. టీవీ5 చంద్రబాబుకు ఊడిగం చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇది. ఎస్, మీరంటే ఏమన్నా అనుకోండి మీరు, మేము చంద్రబాబు నాయుడు సార్కి సపోర్ట్ చేస్తాం, మేము చంద్రబాబు నాయుడు సార్కి సపోర్ట్ చేస్తాం, టీడీపీకి సపోర్ట్ చేస్తాం. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా, మేము చంద్రబాబు నాయుడు సార్కి సపోర్ట్ చేస్తాం, టీడీపీకి సపోర్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం, భారతీయ జనతా పార్టీతో ఉంటాం. మాకు తెలుసులేరా. టీవీ5 అంటే బేసిక్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటుందని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు, రామారావు గారు తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది, అందులో ఏం డౌట్ లేదు. దాపరికం అంతకన్నా లేదు. నేను అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను, అందులోనే పోతాను. చూశారు కదండి, ఇలా డైరెక్ట్గా మేము టీడీపీకే సపోర్ట్ చేస్తాం, ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తాం అనుకునే మీడియా సంస్థల్ని బ్యాన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. వీళ్ళకి మీడియా అనే పదం ద్వారా వస్తున్న బెనిఫిట్స్ అన్నీ కూడా రద్దు చేయాలి. ఇందులో పనిచేస్తున్న వ్యక్తులను జర్నలిస్టులుగా గుర్తించకూడదు. వీళ్ళు ప్రజల కోసం పనిచేయట్లేదు, ఒక నాయకుడు కోసం ఊడిగం చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళని జర్నలిస్టులు అంటారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడే ఛానల్స్, మీడియా సంస్థల్ని వాటినే మీడియా అని అంటారు. వీళ్ళు ప్రజల కోసం వీళ్ళు పనిచేయట్లే, ప్రజా సమస్యల కోసం పనిచేయట్లే, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాము అని డైరెక్ట్గా చెబుతున్నారు. కాబట్టి ఈ ఆధారం ఒక్కటి చాలు. కాబట్టి వీళ్ళని మీడియా బ్రాడ్కాస్టింగ్ నుండి తొలగించి వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి రాయితీలు కానీ ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి. రాజకీయ పార్టీలకు మేము డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నామని ఇటువంటి ఛానల్స్ అన్నింటినీ రద్దు చేయాలి. వాళ్ళకు జర్నలిస్టు కార్డు కూడా ఉండకూడదు. జర్నలిస్టులుగా వాళ్ళు ఉండేందుకు కూడా అర్హులు కాదు. నిస్సిగ్గుగా ఇలా ఒక పార్టీకి ఊడిగం చేస్తామని ప్రకటించుకోవటం అది చాలా చాలా దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పుకోవాలి. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.